హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజైతే ఒక మంచి మసాలా ఆమ్లెట్ అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి. మామూలుగానే అసలు ఆమ్లెట్ అంటే ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ అందరికీ కూడా ఫేవరెట్ అనమాట. అటువంటిది ఈ మసాలా ఆమ్లెట్ కానీ ఒక్కసారి వేసుకుని మీరు టేస్ట్ చేశారంటే ఆహా, నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ మసాలా ఆమ్లెట్ కోసం ముందుగా అయితే ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా తరిగేసి వాటిని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేయాలన్నమాట. చూసారా, ఇంత మాత్రం బ్రౌన్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకుని నేనైతే ఈ ఆమ్లెట్ ఒక 2 ఎగ్స్తో వేస్తున్నాను కాబట్టి 2 గుడ్లని ఈ యొక్క బౌల్లో కొట్టేస్తున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే గరం మసాలా అండ్ చిటికెడు పసుపు అండ్ అలాగే మీ రుచికి సరిపడా కారం అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ పడదు. నేనైతే ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసాను. అండ్ అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా అంతా నీట్గా బీట్ చేసేసుకోవాలండి. ఎక్కడైనా ఉండలు ఉన్నాయంటే తినేప్పుడు ఉప్పు కసం అయిపోతుంది అనమాట. నీట్గా బీట్ చేసేసి దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి అదే పాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా స్ప్రెడ్ చేయొద్దండి. మరీ పల్చగా స్ప్రెడ్ చేస్తే మనము తిప్పేప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. మరీ పల్చగా ఉన్నా కూడా ఈ మసాలా ఆమ్లెట్ పెద్ద టేస్ట్ ఉండదన్నమాట. కొంచెం లావుగా ఉండేలాగే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా మంటని బాగా ఫుల్గా సిమ్లో పెట్టేసి 2 వైపులా కూడా ఆమ్లెట్ని బాగా రోస్ట్ అయ్యేలాగా కాసేపు కాల్చుకోవాలన్నమాట. చూసారా, 2 వైపులా ఆమ్లెట్ అయితే చక్కగా కాలిపోయింది. ఈ స్టవ్ కింద ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఆహా, ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అసలు ఈ మసాలా ఆమ్లెట్ అయితే. మనం రైస్లోకి తినే కంటే కూడా డైరెక్ట్గానే తినేయొచ్చండి, అంత బాగుంటుంది అనమాట. అంటే మనం పచ్చి ఆనియన్స్ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అండ్ ఇలాగా ఆనియన్స్ని ఫ్రై చేసి వేస్తే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అందులో ఈరోజు మా పెద్దమ్మ ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసింది. కొబ్బరి పచ్చడి విత్ మసాలా ఆమ్లెట్ ఉంటుందండి కాంబినేషను. నా సామిరంగా ఎన్ని ప్లేట్లు లాగిస్తామో కూడా తెలియదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.